అకేషన్ ఏదైనా షాపింగ్ లొకేషన్ ఒకటే. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఇన్స్పెక్టర్ ఆయనతో మాట్లాడదాం. అసలు ఎలా పట్టుకోగలిగారు? ఎందుకంటే పోలీసులకే సవాల్ విసిరాడు, పట్టుకొని చూద్దామని చెప్పి. అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చారు. మనం ఇప్పటికే సైబరాబాద్ సంబంధించి, అలాగే హైదరాబాద్కు సంబంధించి ఇలా అనేక ప్లేసెస్లో కూడా చాలామంది క్రిమినల్స్ని పట్టుకున్నటువంటి చరిత్ర పోలీసులకు ఉంది, పెద్ద పెద్ద క్రిమినల్స్ని. అయితే హైదరాబాద్ సిపి కూడా సజ్జనార్ గారు రీసెంట్గా కూడా అన్నారు, పట్టుకొని చూద్దామన్నారు, ఇప్పుడు ఎక్కడున్నాడో చూశారు కదా అని చెప్పేసి. సో అందులో కీలక పాత్ర వహించినటువంటి ఆ టీంలో మెంబర్ నరేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, మనకు తెలుసు అసలు సైబరాబాద్ హైదరాబాదు కమిషనరేట్ల పరిధిలో భయంకరమైనటువంటి క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళని పట్టుకోవటం కూడా అంత ఈజీ కాదు కొన్ని సందర్భాల్లో. ఈ కేసులో కూడా మీరు అదే రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారని విన్నాను, ఈ ఐబొమ్మ రవి విషయంలో కూడా. సో ఎలా సార్, అసలు ఎలా ట్రేస్ చేయగలిగారు? అసలు ఈ కంట్రీలో కూడా లేడు, ఇక్కడికి వచ్చాడని అసలు ఎలా తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మేడం, ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మనకు కంప్లైంట్ ఇస్తారనమాట. ఏదైనా కంటెంట్ పైరేటెడ్ అయ్యి ఇల్లీగల్ వెబ్సైట్లో అప్లోడ్ అయిన తర్వాత వీళ్ళది జరిగే మెయిన్ ఏంటంటే మేడం, వీళ్ళకి ఫస్ట్ డే నుంచి ఒక 1 వీక్ లోపలే వీళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. మూవీ వాళ్ళ కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేసినప్పుడు ఆ రెవెన్యూ అంతా 1 వీక్ 2 వీక్స్ లోపలే వాళ్ళకి కలెక్ట్ చేసుకోగలుగుతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పైరేటెడ్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సేమ్ డే 1 డే డిలే తోటి ఆ మూవీ అనేది హెచ్డి క్వాలిటీతో ఆ వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం వల్ల చాలామంది వ్యూవర్స్ అంటే థియేటర్స్కి వెళ్ళలేక ఆ వెబ్సైట్లలో మూవీలు చూసి ఇంటి దగ్గరే చూసుకోవడం జరుగుతుంది. కానీ ఆ మూవీస్ అనేది వాళ్ళకి ఎట్లా తీసుకుంటున్నారు, అసలు దానివల్ల ఎంత నష్టం జనాలకు కూడా. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళతో పాటు వాళ్ళకి ఎకనామికల్గా నష్టపోయినా కానీ జనాలకు కూడా ఎకనామికల్గా కానీ, లేకపోతే వాళ్ళ డాటా బ్రీచ్ అవ్వడం కానీ చాలా రకాలుగా జరుగుతుంది. కాబట్టి ఈ ఇల్లీగల్ వెబ్సైట్స్ మీద మనకు కంప్లైంట్ రాగానే దాన్ని మనం కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినాం. ప్రైమరీ అంటే ఈ ఐబొమ్మ కంటే ముందు వేరే వెబ్సైట్లో కూడా ఉన్నాయి. 1 తమిళ్ బ్లాస్టర్స్ అని, మూవీ రూల్స్ అని చెప్పేసి, 1 తమిళ్ ఎంబీ అని చెప్పి ఈ ఫేమస్ వెబ్సైట్స్. అంటే ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ 100 చూసుకుంటే మనం 80% మూవీస్ అనేది ఈ 4 వెబ్సైట్లనే మోస్ట్లీ అనేది అప్లోడ్ అవుతాయి అనమాట. వీళ్ళకి ఏంటంటే, అంటే ఒక మూవీ అప్లోడ్ చేయడం వల్ల వీళ్ళకేం రాదు. కాకపోతే ఆ మూవీని ఎడిట్ చేసి దాంట్లో గేమింగ్ బెట్టింగ్ యాడ్స్ ప్లేస్ చేయడం వల్ల వాళ్ళకి బెట్టింగ్ అండ్ గేమింగ్ ఆర్గనైజర్స్ దగ్గర నుంచి ఫండ్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల వీళ్ళు ఇల్లీగల్ వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో మూవీస్ రికార్డ్ చేసి, లేకుంటే హ్యాక్ చేసి, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఓటీటీ కంటెంట్ కూడా. ఇవి ఐబొమ్మ అనేది స్పెషల్లీ ఎందుకంత టాప్ అయిందంటే, వేరే వెబ్సైట్లు రికార్డింగ్ అంటే మూవీ రికార్డింగ్ అంటే స్క్రీన్ రికార్డింగ్, థియేటర్లోకి వెళ్ళి స్క్రీన్ రికార్డింగ్ అని కాకుండా ఇంకో పర్సన్ని మేము ఇంతకుముందు అరెస్ట్ చేసినాము, అశ్విని కుమార్ అని. అతను ఏంటంటే ప్యూర్ హెచ్డి కంటెంట్ అనేది హ్యాక్ చేసి తీసుకునేది అనమాట. మనకి మూవీ మొత్తం రికార్డ్ అయిన తర్వాత మేడం, మూవీ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ నుంచి డిజిటల్ మీడియా హౌజెస్కి వెళ్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అండర్లో థియేటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు థియేటర్స్కి పంపించాల మూవీ. మన దగ్గర మేజర్ 2 ఉన్నాయి, యూఎఫ్ఓ క్యూబ్ అని చెప్పేసి మేజర్. అవి అంటే 80% థియేటర్స్ వాళ్ళ అండర్లోనే ఉంటుంది త్రూ అవుట్ ఇండియా కూడా. సో ఆ మేజర్ దానికే ఇస్తారనమాట. మూవీ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కంటెంట్. ఒక దగ్గర నుంచి పోయినప్పుడు వాళ్ళు ఇంకో దగ్గరికి షేర్ చేయడము, అక్కడ నుంచి థియేటర్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అతను ఏం చేసినంటే వాళ్ళ సర్వర్ని హ్యాక్ చేసి హెచ్డి కంటెంట్ అనేది తీసుకొని అతను కూడా గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. ఆ బెట్టింగ్ అండ్ గేమింగ్ వాళ్ళు దాంట్లో యాడ్స్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఈ ఇల్లీగల్ వెబ్సైట్స్కి హెచ్డి కంటెంట్ ఇస్తారు. అదొక వే. ఇంకోటి ఏంటంటే, ఈ హెచ్డి అంటే ఈ ఇల్లీగల్ వెబ్సైట్ వాళ్ళే కొంతమంది రికార్డర్స్ని అంటే క్యామ్ కార్డర్స్ని థియేటర్స్కి పంపించి స్క్రీన్ రికార్డింగ్ చేయించి దాన్ని పంపించుకొని దాంట్లో మళ్ళీ హెచ్డి క్వాలిటీ యాడ్ చేసుకొని దాంట్లో మళ్ళీ వీళ్ళ గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళది యాడ్స్ అన్ని ఇన్సర్ట్ చేసి దాన్ని మళ్ళీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళకి మంత్లీ రెవెన్యూ అనేది ఇస్తారు వాళ్ళు. అది కూడా క్రిప్టో కరెన్సీ రూపంలోనే పే చేస్తారు. ఇండియన్ కరెన్సీ అనేది ఎక్కడ ఇవ్వరు వాళ్ళు. మనకి ఇనీషియల్గా నేను ఈ పైరసీ మూవీ ఫస్ట్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి హిట్ మూవీ సింగిల్ అని. హిట్ 3 ఉంది కదా మేడం, నాని గారిది హిట్ ప్లస్ సింగిల్ మూవీ దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఆ క్యామ్ కార్డర్ ఏంటంటే ఒక థియేటర్లో అంటే అతాపూర్లో మంత్రమాల్ ఉంది, అక్కడ రికార్డింగ్ చేశాడు. ఆ మూవీస్ చేసి వాళ్ళకి పంపించాడు. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రైమరీగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, జానకిరణ్ కుమార్ అని. దాని త్రూ మనం ఇన్రూట్ అయ్యి
సిరియల్ అని వన్ తమిళ్ బ్లాస్టర్స్ అనేది ఆ వెబ్సైట్ ఓనర్ని మనం పట్టుకోవడం జరిగింది కరూర్లో, తమిళనాడులో. దాని తర్వాత హెచ్డి క్వాలిటీ అంటే ఇది క్యామ్ కార్డర్ సైడ్ అయిపోయింది మేడం. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇంకో ఛాలెంజింగ్ ఏమైందంటే హెచ్డి కంటెంట్ ఎవరు లీక్ అవుతున్నారు అసలు ప్రొడ్యూసర్స్కి అర్థం కావట్లేదు. డిజిటల్ మీడియా హౌసెస్ కూడా బ్లాంక్ అనమాట. ఈ యూఎఫ్ఓని అడిగితే క్యూబాల పేర్లు చెప్తారు, క్యూబాలో అడిగితే యూఎఫ్ఓ చెప్తారు. అలా ఎంప్లాయీస్ ఏమైనా చేశారనేది ఆ యాంగిల్లో కూడా చాలా ఇన్వెస్టిగేషన్ చేసినాం మేడం. సో ఇన్వెస్టిగేషన్లో ఏమైందంటే మాకు అంటే చాలా రోజులు ఇన్వెస్టిగేషన్ మాకు కూడా ఒక బ్లాంక్ లాగా అయింది. అంటే హెచ్డి కంటెంట్ ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, సరే క్యామ్ కార్డింగ్ అంటే థియేటర్కి వెళ్ళి చేస్తున్నారు, మేము చాలా మందిని అరెస్ట్ చేసినాము ఆ లోగలే. బట్ హెచ్డి కంటెంట్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో మాకు అవుట్ ఆఫ్ ది మైండ్ అనమాట. దాంట్లో మనం క్రిప్టో అనాలిసిస్ ఆ పేమెంట్ అంతా అనాలిసిస్ చేయడం జరిగితే మనం ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసినాం, అశ్విని కుమార్, బీహార్ నుంచి చేస్తున్నాడని. అతనిది 22 ఏజీ అతను ఏంటంటే ఇంటర్మీడియట్ చదివేసి ఆపేశాడు మేడం. అతను ఇంట్లోనే ఉంటాడు. అతనికి ఏంటంటే బగ్గింగ్ అనేది బాగా నేర్చుకున్నాడు. అంటే ఈ బగ్గి ఎట్లా చేయాలా, బాబ్ షూట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక వెబ్సైట్లో కానీ ఒక సిస్టమ్ సర్వర్లో కానీ బగ్ ఇన్సర్ట్ చేసి దాంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో కంటెంట్ని స్టీల్ చేసి దాన్ని వాడు అమ్ముకునేదన్నమాట. వాడికి ఏంటంటే మూవీస్ చూసే ఇంట్రెస్ట్ బాగా ఉండేది. అంటే ఆడి థియేటర్స్కి వెళ్ళాడు మేడం, కొద్దిగా ట్విల్ట్ అయి ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఏడ్పించేదంట వాడిని, నువ్వేంద్ర ఎట్లున్నావు, ఎట్లున్నావు. వీడు కొద్దిగా సిన్సియర్ సైలెంట్ టైప్లో ఉండేవాడు. అయితే వీటికి ఏదో ఒకటి సాధించాలని ఒక జీల్తోటి కంప్యూటర్ మీద ఒక పట్టు తెచ్చుకోవాలని చెప్పేసి వాడు కోడింగ్ నేర్చుకోవడము, ఎట్లా అంటే బగ్ ఎట్లా చేయాలా, సర్వర్ని హ్యాక్ ఎట్లా చేయాలనేది మంచిగా నేర్చుకున్నాడు వాడు. నేర్చుకొని వాడికి సినిమాలు ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి సినిమా దాంట్లో ఒక చూసుకొని వాళ్ళ సర్వర్ని బగ్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ డేటా అంతా స్టీల్ చేసి వాడు చూసుకునేది. ఇనిషియల్గా వాడికి సేల్ చేయాలా అమ్మాలని ఇంట్రెస్ట్ లేదు మేడం, ప్రైమరీ వాడు చూసుకోవడానికే ఉండేది. దాని తర్వాత ఏమైందంటే వాడు వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ అండ్ గేమింగ్ ఆర్గనైజర్స్ వాళ్ళు ఓపెన్గానే సోషల్ మీడియాలోనే పెడతారనమాట, ఎవరన్నా కంటెంట్ ఇస్తే మాకు దానికి పే చేస్తామని. అట్లా వాడు దానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇనీషియల్గా వాడికి $100 ఏమో పే చేసేది. దాని తర్వాత వాడు మంచి మంచి మూవీస్ ఇవ్వడం వల్ల 100 నుంచి 300, 500, $800 వరకు పే చేసే ఒక మూవీకి. మనకి $800 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఎంత మేడం, $1 × 80 కదా, ఆల్మోస్ట్ అంత సంథింగ్ అట్లా పే చేసేది వాడికి. 1,50,000 సంథింగ్ వచ్చేది వాడికి ఒక మూవీకి. సో అట్లా దానికి అలవాటు అయ్యి హ్యాక్ చేయాలా, వాడు ఆ మూవీ చూడాలా, మళ్ళీ వీళ్ళకి కంటెంట్ ఇవ్వాలా, అమౌంట్ తీసుకోవాలా. ఇదే ఇంకా క్రిప్టోలో, అది కూడా క్రిప్టోలోనే. సో అట్లా వాడు సంపాదిస్తున్నప్పుడు మనకు ఒక సోర్స్ త్రూ వాడిని డిటెక్ట్ చేయగలిగినాము. వాడిని పట్టుకొస్తే చాలా మూవీస్ మన దగ్గర, పుష్ప మూవీ 1 వీక్ ముందే మన దగ్గర రిలీజ్, 1 వీక్ ముందే కొన్ని మూవీస్ ఏంటంటే రిలీజ్కి ఇచ్చేస్తారు వాళ్ళకి, బట్ ఒక డిలే అవ్వడం వల్ల అది సర్వర్లో ఉండిపోతుంది కదా. ఇప్పుడు యూఎఫ్ఓ క్యూబాలకు వాళ్ళు ఇచ్చేస్తారు, కానీ రిలీజింగ్ డేట్ అనేది కొద్దిగా డిలే అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది. వాడు ఆ సర్వర్లో ఆల్రెడీ ఉంటుంది కదా డంప్, వాడు హ్యాక్ చేసాడు కదా. సో వాడు తీసుకుని దాన్ని వాడి దగ్గర పెట్టుకునేది, వాడు చూసుకునేది. 1 డే ముందు ఆ రిలీజ్ అయిన డేట్ రోజు వాడి బెట్టింగ్ అండ్ గేమింగ్ ఆర్గనైజర్స్ వాళ్ళకి ఇచ్చేది ఆ మూవీ. వాళ్ళేమో యాడ్స్ అనేది ప్లేస్ చేసుకొని దాన్ని వెబ్సైట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దాంట్లో అప్లోడ్ చేయించేది అనమాట. ఇట్లా అతన్ని పట్టుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇది ఐబొమ్మ అది కంప్లైంట్ వచ్చింది మనకి. ఈ వెబ్సైట్స్ కాకుండా ఐబొమ్మలో కూడా, ఐబొమ్మ స్పెషాలిటీ ఏంటంటే మేడం, అతను ఈ ఏదైతే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మూవీ రూల్స్ కానీ ఇంకా ఇవి వన్ తమిళ్ బ్లాస్టర్స్ మేము అరెస్ట్ చేసిన పర్సన్స్, వీళ్ళతో కూడా టైఅప్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా ఆ కంటెంట్, వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ అంటే వాళ్ళు రికార్డింగ్ చేసేది కదా, స్క్రీన్ రికార్డింగ్, ఆ కంటెంట్ తీసుకునేది ప్లస్ ఓటీటీ కంటెంట్, వీడి దానికి ఫేమస్ ఓటీటీ కంటెంట్ కాపీ చేసి ఆ కంటెంట్ని హెచ్డి క్వాలిటీది ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టేదన్నమాట. ఈ ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ ఆర్గనైజరు, అతను ఏంటంటే బీఎస్సీ బ్యాక్గ్రౌండ్, బీఎస్సీ కంప్యూటర్స్, ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అతను బేసికల్లీ వెబ్ డిజైనర్ అనమాట. ఏంటి సార్ ఇది కూడా వినపడుతుంది, వాళ్ళ వైఫ్ను అత్తగారు ఇద్దరు నువ్వు సంపాదించలేవు, నీకు చేత కాదు అన్నందుకే ఇలాంటి ఇల్లీగల్ సంపాదనలోకి అతను వచ్చాడు అని చెప్పి కూడా వినపడుతుంది. నిజమా అలాంటిది ఏమన్నా ఇన్వెస్టిగేషన్? అంటే ఇతనికి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ అంటే ఎకనామికల్గా అంత ఇదేమి కాదు రవి వాళ్ళది.
సో వాళ్ళది కొద్దిగా మంచి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇతను ఏం చేసేది వెబ్సైట్ డెవలప్ చేయడం వల్ల ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడంలో 15,000, 20,000, 30,000, 50,000 వచ్చేది మేడం ఇతనికి. అది వాళ్ళకి ఆ అమ్మాయి కూడా జాబ్ చేసేది. బట్ నువ్వు మా రిలేటివ్స్ అంతా అక్కడ ఉంటారు, ఫారెన్లో ఉంటారు, వాళ్ళంతా యూఎస్లోనే ఎక్కడో సెటిల్ అయ్యారనమాట. సో నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలా, డబ్బులు సంపాదించాలని వీళ్ళకి చెప్తా ఉండేదన్నమాట. ఇతనికి ఎట్లా సంపాదించాలని అర్థం కాక అతనికి అంటే ఇంకా కొన్ని రోజులు అట్లా చేసి దాని తర్వాత 2017, 18లో నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. మూవీస్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది, ఏం చేయాలనేది ఒకటి ఆలోచించి 2019లో ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాడు. ఈ డైవర్స్ తీసుకుని చాలా సంవత్సరాలు అయిందంట, నిజమేనా? అది 4 years ఏమో అవుతుంది మేడం. 2021లో డివోర్స్ అయిపోయింది. అక్కడ నుంచి వైఫ్ ఏదో పట్టించింది అట్లా ఇట్లా లేదు మేడం, అది రాంగ్ అండి. అది మా ఓన్ టెక్నికల్గా మేము వర్కౌట్ చేసి అతన్ని అనాలిసిస్ చేసి పట్టుకున్నాం తప్ప ఆ అమ్మాయి ఎక్కడుందో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇతనికి తెలియదు. ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఆమె యూఎస్లో సెటిల్ అయిపోయింది. ఈవెన్ ఇతనికి నో ఆల్సో షీ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్. ఇప్పుడు లేదు అసలు కాంటాక్ట్లో. అది ఫేక్ న్యూస్ అండి. ఆమె ఇక్కడ ఉండట్లేదు, ఆమె యూఎస్లో సెటిల్ అయ్యారు అని. ఆమె ఇక్కడ ఉండట్లేదు. అతను మాత్రమే. దాని తర్వాత 19లో ఇతను ఒక వెబ్సైట్ డిజైన్ చేశాడు, ఐబొమ్మ వెబ్సైట్. అవును, ఆ వెబ్సైట్ డిజైన్ చేశాడు. అప్పటికే వాళ్ళ మధ్య కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉండేది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. సో 19లో డిజైన్ చేశాడు, దాన్ని 20లో ఫుల్ ప్లెడ్జ్డ్గా రిలీజ్ చేశాడు. దాంట్లో మూవీస్ అన్ని పెట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. అతనికి ఒక ఫెచ్చింగ్. అవును మేడం, అప్పుడు మనకి పాండమిక్ ఉండే కదా, చాలామంది థియేటర్స్కి వెళ్ళలేని పరిస్థితి, జాబ్లెస్, అదే అతనికి ఫెచ్చింగ్ అయింది. చాలామంది ఈ వెబ్సైట్ల మీద డిపెండ్ అయ్యారనమాట. సో మూవీలో వ్యూవర్స్ పెరిగిన కొద్దీ ట్రాఫిక్ ఫ్లో అనేది పెరుగుతుంది. దానివల్ల అతనికి రెవెన్యూ అనేది వాళ్ళే గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజేషన్ కాంటాక్ట్ అయ్యి ఈయనకి ఆఫర్ ఇచ్చారనమాట. దాంతో ఓన్లీ 1x బెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మేడం. వన్ బిన్ అనేది ఈ కొద్దిగా టాప్ లెవెల్ గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు ఇతనికి కాంటాక్ట్ అయ్యి అతనికి మీకు మంత్లీ ఇంత పే చేస్తాను, నీ మూవీస్ ఏదైతే అప్లోడ్ చేస్తామో దాంట్లో మా యాడ్స్ అనేది ఇన్సర్ట్ చేయమని చెప్పాడు అనమాట. చెప్తే అతను దానికి ఓకే అని చెప్పి స్టార్ట్ చేశాడు. అక్కడ నుంచి 21, 22లో ఇంకా బాగా ఫేమ్ అయింది. అప్పుడే ఆ 21లోనే ఇతను కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అయ్యి డివోర్స్ తీసుకొని సపరేట్ అయ్యాడు అనమాట. ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి బాగా దాన్ని డిజైన్ చేసి వెబ్సైట్ని 22లో ఇంకా ఎక్కువ మోతాదులో ఓటీటీ కంటెంట్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. మొదలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టలేదు. ఆయనకు ఆ ఇంటెన్షన్ లేదు మేడం. అతనికి ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలా, మూవీస్ ఫ్రీగా అందించాలనే కాన్సెప్ట్ ఉండే. బట్ ఎప్పుడైతే ఆయనకి ఎర్నింగ్ కూడా ఇంపార్టెంటే కదా, సో ఆటోమేటిక్గా ఆయనకు ఒక వే దొరికేసరికి అతను దానికి అలవాటు అయ్యి చేశాడు అనమాట. సో 22లో అది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇదైంది వెబ్సైట్. సో అతను ఏంటంటే ఇంకా అప్పటికి ఇల్లీగల్ కదా మేడం, అది కంటెంట్ పైరేటెడ్ అనేది అతనికి తెలుసు. మనం చేసేది పైరేటెడ్, ఇల్లీగల్, దానివల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు అనేది కూడా తెలుసు. ఈ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాడ్స్ పెట్టడం వల్ల చాలామందికి లైఫ్లు పోతున్నాయి మేడం. అదే కాకుండా ఈ యాడ్స్ వల్ల ఆ క్లిక్ చేస్తాం కదా మనం, యాడ్స్ వచ్చినప్పుడు సమ్ గేమింగ్ దానికి మనము అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి ఏపీకే ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది బ్యాక్ ఎండ్లో. మనకి ఎప్పుడైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తామో బ్యాక్ ఎండ్లో ఏపీకే ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోయి మన దగ్గర ఉన్న డేటా మొత్తం స్టీల్ అవుతుంది, మొబైల్లో ఉన్న డేటా మొత్తం పోతుంది. అందుకే వాడు ఒక ఛాలెంజ్ చేశాడు, 5 crores మా వ్యూవర్స్ ఒక డేటా నా దగ్గర ఉంది అని చెప్పేసి. ఒకవేళ మీరు నన్ను ఏమైనా గెలికితే నేను ఆ 5 crores డేటా తోటి నేను ఏదైనా చేయగలుగుతాను. బట్ బ్యాక్ ఎండ్ నుంచి ఆ డేటా కూడా అతను సేల్ చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలి మేడం. ఆ డేటా వల్ల ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, వాళ్ళ దగ్గర చీట్ చేసే వాళ్ళ దగ్గర డేటా ఎక్కడి నుంచి పోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది మాకు. సో ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వ్యూవర్స్ డేటా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాన్ని బ్యాక్ ఎండ్ నుంచి సేల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ నుంచి వస్తున్నాయి, ప్లస్ ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే డిజిటల్ అరెస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేస్తారో వాళ్ళకి సేల్ చేయడం వల్ల కూడా అతనికి ఎకనామికల్గా డబ్బులు వస్తున్నాయి అన్నమాట. అవి 2 రకాలుగా చేస్తున్నాడు మేడం అతను. సో ఇతను ఏంటంటే ఈయన కంప్లీట్గా ఇండియాలో ఉండకూడదు, నేను దీన్ని ఫారెన్ నుంచి రన్ చేస్తే నేను ఎవరు పట్టుకోలేరనే కాన్సెప్ట్ తోటి ఏం చేశాడంటే 2022లో రినౌన్స్ చేసేసాడు. ఇక్కడ పాస్పోర్ట్ని సబ్మిట్ చేసేసి ఇక్కడ మన సెంట్ కిట్స్ అనేది ఒకటి ఉంది, సెంట్ కిట్ నేవీస్ అని చెప్పేసి కెరేబియన్ ఐలాండ్లో కంట్రీ అనమాట. అక్కడ పాస్పోర్ట్ తీసుకుని అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అంటే మన సిటిజన్షిప్ని వదిలేశాడు. ఇప్పుడు ఆయన నోమర్ ఇండియన్ సిటిజన్, ఈజ్ సిటిజన్ ఆఫ్ అక్కడే సెంట్ కిట్స్ కెరేబియన్ ఐలాండ్. సో ఇంకా మొత్తం ఇప్పుడు ఈ వెబ్సైట్కి సంబంధించిన ఫిజికల్ సర్వర్స్ కూడా మీకు నెదర్లాండ్, స్విట్జర్లాండ్ పెట్టాడు.
అది మొత్తం ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసిండు, డెవలప్ చేసిండు, దాన్ని డిజైన్ చేసిండు, డొమైన్స్ పర్చేజ్ చేసిండు, హోస్ట్ చేసిండు, మొత్తం బ్యాక్ ఎండ్లో కూడా ఇతనే స్టోర్, ఆ డేటా మొత్తం స్టోర్ చేసి బ్యాకప్ డేటా మొత్తం కూడా ఇతని దగ్గరే ఉంటుంది. మొత్తం హోల్ అండ్ సోల్ ఇతనే చేసేది అనమాట ఆ వెబ్సైట్ని. ఆ వెబ్సైట్ మొత్తం ఇతందే. అంటే ఇతనికి నాలెడ్జ్ ఉంది కదా మేడం, బేసిక్గా ఇతను వెబ్ డిజైనర్ కాబట్టి ఇతనికి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను చేసుకోగలుగుతాడు, దాన్ని రన్ కూడా చేసుకోగలుగుతున్నాడు. ఆ మూవీస్ అంటే అది ఆ కంటెంట్ కాపీ చేయడం కూడా, ఓటీటీలో కంటెంట్ కాపీ చేయడం కూడా అంత ఈజీ కాదు అది. దాన్ని కూడా కాపీ చేసుకున్నాడు. దానికి ఒకటి డిఆర్ఎం రైట్ అనేది ఉంటుంది, డిజిటల్ రైట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఓటీటీ కంటెంట్ ఏదైనా అప్లోడ్ చేస్తే అది కూడా వైలేషనే, ఇల్లీగలే. దాన్ని కాపీ చేసుకొని మనకు ఉన్న నచ్చినట్టు వెబ్సైట్లో పెట్టుకోవడం ఫ్రీ కంటెంట్ కాదు కదా మేడం. అది ఓటీటీ కూడా మనకి పెయిడ్ చేస్తారు కదా. వాళ్ళ ఉన్న కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫ్రీగా అందించడం అనేది అది క్రైమే. అది అందించడమే కాకుండా దాంట్లో గేమింగ్ అండ్ బెట్టింగ్ యాడ్స్ అనేది ప్లేస్ చేసి జనాలకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాడు. ఈవెన్ ప్రొడ్యూసర్స్కి, సినీ వాళ్ళకి నష్టపోతున్నారు, ఇటే పబ్లిక్ కూడా నష్టపోతున్నారు. కానీ పబ్లిక్కి ఎంతసేపు నాకు 500 మిగిలింది, 1000 రూపాయలు మిగిలింది అనే కన్సెప్ట్తో ఉన్నారు. కానీ ఇది బ్యాక్ నుంచి అట్లా డేటా బ్రీచ్ అవుతుంది, దానివల్ల ఇట్లా ఫ్రాడ్స్ అవుతున్నాయి అనేది మాత్రం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈ గేమింగ్ అండ్ బెట్టింగ్ వల్ల చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు మేడం. వీళ్ళకి ఏంటంటే ఒక దానికి అడిక్ట్ అయిపోతే జనాలు దానికి అప్పు తెచ్చి మరీ ఇప్పుడు వస్తుందో అనుకుంటారు. కానీ దానిలో ఒక కోడింగ్ ఉంటుంది మేడం. మనం ఒక డిజైన్ చేయాలి అనుకుంటే ఒక అప్లికేషన్, దానికి ఒక కోడింగ్ రాసుకోవాలి. మనం కోడింగ్ రాసుకోవాలి. ఆ కోడింగ్లో మీరు ఒక సర్టెన్ స్టేజ్ వరకే నువ్వు విన్ కాగలుగుతావు. దాని తర్వాత అన్ని పోతూనే ఉంటాయి. వాళ్ళకి జనాలకి ఎంతసేపు చెప్పినా ఇది ఏంది జెన్యూన్ అప్లికేషన్, మనకు వస్తాయి డబ్బులు అని చెప్పేసి చూస్తారు. బట్ దాని బ్యాక్ ఎండ్ నుంచి ఏమున్నదని గ్రహించరు. సో ఇది కొద్దిగా జనాలు అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది అనేది కాన్సెప్ట్ మాది. అవును. ఇప్పుడు మొత్తం 21,000 సినిమాలు డౌన్లోడ్ చేసి పెట్టాడు అని అంటున్నారు, నిజమేనా సార్ అది? అవును మేడం, నిజమే. అది అతని దగ్గర మేము సీజ్ చేసినప్పుడు కొన్ని హార్డ్ డిస్క్లు దొరికినాయి. అవి కూడా ఒక్కొక్కటి 6 TB హార్డ్ డిస్క్లు అనమాట. ఒక దాంట్లోనే నీకు 3,000 to 4,000, 4,000 to 5,000 అట్లా మూవీస్ స్టోర్ చేసుకోగలుగుతున్నాడు ఆయన. సో ఆ బ్యాక్ ఎండ్ నుంచి ఆ డేటా కూడా ఇతనే స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాడండి. ఎప్పుడైనా డొమైన్ ఎవరైనా బ్లాక్ చేసినా కానీ, వెబ్సైట్ రన్ కాకున్నా కానీ, మళ్ళీ ఇంకోటి డిజైన్ చేసుకుని ఇంకో లింక్ జనరేట్ చేసుకుని దాంట్లో మళ్ళీ డంప్ చేయడానికి మూవీస్, అట్లా బ్యాక్ ఎండ్ నుంచి మూవీస్ కూడా స్టోర్. ఇక్కడ ఇవి అంటే హార్డ్ డిస్క్ల మూవీస్ అనేది కొన్ని ఇంపార్టెంట్ మూవీస్ హార్డ్ డిస్క్లో వేసుకుంటాడు. కానీ ఇంకా మనం మొత్తం డేటా మొత్తం అంటే అతను చేస్తుంది 2019 నుంచి కదా మేడం. ఆ డేటా అనేది ఎన్ని మూవీస్ ఉంటాయి, చాలా మూవీస్ ఉంటాయి కదా, అన్ని తెలుగు, తమిళ్, హిందీ, అన్ని బాలీవుడ్, కాలీవుడ్, అన్ని భాషలు, మలయాళం, అన్ని ప్రతిదీ అన్ని మూవీస్ కలిపి ఆడ సర్వర్. అంటే ఇప్పుడు మనకు ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్ అంటే మనం ఇప్పుడు ఏదన్నా దానికి లీజ్ తీసుకుంటాం అనమాట. నాకు ఒక సర్వీస్ కావాలి, నాకు కొంత ప్లేస్ కావాలా ఆ డేటా సెంటర్లో, నాకు స్టోరేజ్ చేసుకోవడానికి ఫిజికల్ డేటా సెంటర్స్ అవి చేసుకోవడానికి 2 దగ్గరలో ఫిజికల్ సర్వర్స్ కొనుక్కున్నాడు, దాంట్లో డేటా స్టోర్ చేసుకున్నాడు. అది కాకుండా ఇతని దగ్గర హార్డ్ డిస్క్లో కూడా డేటా స్టోర్ చేసుకున్నాడు. ల్యాప్టాప్స్, హై ఎండ్ ల్యాప్టాప్స్ వాడుకొని మంచిగా దాన్ని అంటే ఆ వెబ్సైట్ అది లింక్ కూడా టోరెంట్ లింక్ అని ఉంటుంది. అంటే ఆ మూవీ అనేది డౌన్లోడ్ ఈజీ అవ్వాలా, అప్లోడ్ కూడా ఈజీ అవ్వాలా. మనం మామూలుగా నెట్ వాడితే మేడం మనం ఒక మూవీ డౌన్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటాం, అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఒక వీడియో. కానీ అతనికి ఆ టోరెంట్ వాడడం వల్ల, సాఫ్ట్వేర్ వాడడం వల్ల ఈజీగా అప్లోడ్, ఈజీగా డౌన్లోడ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఐబొమ్మ ఒకవేళ పోయినా కూడా చాలా వేరే ఏయో చేశాడని అంటున్నారు సార్. చాలా రెడీగా పెట్టుకున్నాడు, అది సైట్ కాకపోతే ఇంకో సైట్లోకి వెళ్ళి ఐబొమ్మ కూడా మేము ఇవాళ నుంచి ఇంక ఇది క్లోజ్ చేసేస్తున్నాము, ఇక మీదట దీంట్లో రాలేము, మాకు ఇప్పటివరకు సహకరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పేసి పెట్టారంట సార్. ఇప్పుడు ఏదో రాదా అని చెప్పేసి ఇంకోటి ఏదో స్టార్ట్ చేశారు, వీళ్ళదే అంటున్నారు, నిజమేనా? అంటే ఇతనికి బేసికల్గా ఐబొమ్మ, బప్పం.టీవీ, ఐరాధా 3 అతనే. ఐరాధా కూడా అతందే. యాక్చువల్లీ బేసిక్ అంటుంది ఫస్ట్ ఐబొమ్మనే, దాన్ని మళ్ళీ బప్పం కింద మార్చాడు. ఇప్పుడు ఏ వెబ్సైట్ ఐరాధా క్లిక్ చేసినా, మీరు బప్పం క్లిక్ చేసినా రీడైరెక్టెడ్ ఐబొమ్మనే మళ్ళీ. అది అర్థమైందా? అంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఐబొమ్మ అనేది ఇట్లా అయింది కాబట్టి దాన్ని బప్పం కింద మార్చాడు. ఐరాధా కూడా అతందే. సో ఈ 3 వెబ్సైట్లే అతందే. మెయిన్ వెబ్సైట్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ లింక్ అన్నీ డౌన్ అయిపోతాయి, దానికి ప్రాబ్లమే లేదు. ఆల్రెడీ అవి మనము ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి రాసినాం, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ MIB అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళకి రాసి డౌన్ చేయించినాం ఇవన్నీ. అది చాలామంది అక్యూజ్ని పట్టుకుని డౌన్ చేయించారంటే అది మనకు
మన కాదు. మనం ఒక లెటర్ పెట్టి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ దాన్ని డౌన్ చేస్తుంది, టేక్ డౌన్ చేస్తుంది ఆ వెబ్సైట్ రన్ కాకుండా. ఓకే. సో అది ఇల్లీగల్ కంటెంట్ అనేది మనది ఇంత కేసు అయింది, దీని ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది ఇల్లీగల్, దీనివల్ల ఎంత జరుగుతుంది అనేది వీ నీడ్ టు సెండ్ వన్ నోటీస్ అనమాట. బేసిక్ ఆన్ దట్ నోటీస్ దే విల్ డూ టేక్ డౌన్ ది వెబ్సైట్స్ అనమాట. అఫీషియల్ గానే చేసేసారు. అఫీషియల్గానే చేస్తారు మేడం, దానికి మనమేం చేయించాల్సిన అవసరం లేదు. అఫీషియల్గానే చేయించినాం కాబట్టి అవన్నీ టేక్ డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు వేరేది క్రియేట్ చేయడం అనేది జనాలు అంటే మార్కెట్ ఉంది, సోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, ఎవరైనా చేస్తారు మేడం. కాకపోతే దాన్ని మనం ఇది చేయకుండా ప్రమోట్ చేయకుండా అంటే ప్రమోట్ చేయకపోవడము లేకపోతే దాన్ని అసలు మనం చూడకుండా ఉండడము చేస్తే వాళ్ళు అట్లాంటి వాళ్ళు రారు కదా ఇంకా. అవును. అసలు ఇతను కాదు మెయిన్, దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు ఈ కంట్రీలోనే లేరు, వేరే కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు రవిని పట్టుకున్నట్లు అని అంటున్నారు. నిజమా సార్? అట్లాంటిది ఏమన్నా ఉందా? మాకు తెలిసి మా ఇన్వెస్టిగేషన్ టిల్ నో అయితే ఇతనే మేడం ఓనర్. ఈ వెబ్సైట్ చేసింది ఇతనే, ప్రైమరీ నుంచి ఇతనే మొత్తం. అక్కడ ఎవరైనా అసిస్టెంట్ తీసుకుని దాన్ని అంటే సపోర్ట్ కోసం అసిస్టెంట్ తీసుకుని ఉంటాడు. ఆ యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అదేమన్నా తెలిస్తే ఇలాంటి వాటికి అసలు సీరియస్గా శిక్షలు కానీ చట్టాలు కానీ లేవు. కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకో వెబ్సైట్ స్టార్ట్ చేస్తాడని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. లేదు మేడం, అంటే ఇప్పుడు మన దగ్గర అంటే యాక్చువల్లీ ఇది కొన్ని మూవీస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని ఎక్కువ భారీ బడ్జెట్ మూవీస్ లాస్ ఎక్కువ జరగడం వల్ల కొన్ని మూవీస్లో మనకు కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆల్రెడీ 4-5 కేసెస్ ఉన్నాయి, రిజిస్టర్ అయి ఉన్నాయి. దానికి మనం మ్యాక్సిమం ఎంతైతే అంటే ఇప్పుడు సినిమాటోగ్రఫీ యాక్ట్ అని, బ్రాడ్కాస్టింగ్ యాక్ట్ అని చెప్పేసి ఫోర్జరీ కూడా చేశాడు అనమాట. ఆయన వేరే ఐడి కార్డ్ అంటే వేరే పర్సన్ పేరు పెట్టుకొని ఫోటో ఇతను ఉంటుంది, పాన్ కార్డ్ తీసుకున్నాడు ప్లస్ ఐడి ప్రూఫ్ తీసుకొని ఆ సిమ్స్ కూడా వేరే వాళ్ళ సిమ్స్ అనమాట. వేరే వాళ్ళ సుశర్ల ప్రశాంత్ అని ఇంకో శివాజీని వేరే వాళ్ళని అలర్ట్ చేసిన దీంట్లో అది ఒకతను సిమ్ సప్లై చేశాడు అనమాట. ఆ వెబ్సైట్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట, పోర్క్బోన్ అని చెప్పేసి అది ఫారెన్ది, యూఎస్ఏది. దాంట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అది ఆ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకు ఫోన్ నెంబర్ ఇవ్వాలా. మనం ఏదైనా అప్లికేషన్ ఇప్పుడు చేస్తున్నట్టు మన ఫోన్ నెంబర్ రిజిస్టర్ నెంబర్ ఇవ్వాలి కదా మేడం. అతని పేరు మీద ఉన్న సిమ్ ఆ నెంబర్ అనేది ఇచ్చాడు ఆయన. అట్లా ఆ డాటా కూడా పేమెంట్ కూడా చేసేటప్పుడు ఈ వేరే వాళ్ళది కార్డ్స్ వాడడం అనేది చేస్తాడు. అతని ఐడెంటిటీ అనేది జీరో మేడం. ఎక్కడ మనకి అతని ఇన్వాల్వ్ ఉన్నది జీరో అనమాట. మేము దాన్ని టెక్నికల్గా అనాలిసిస్ చేసి మా వేలో దాన్ని చేసుకొని దాన్ని అతన్ని ఐడెంటిఫై చేయగలిగినాం తప్ప అతని ఐడెంటిటీ అక్కడ జీరో, ఎక్కడ కూడా లేదు, ఉండదు అనమాట అతనిది. అదే వేరే వాళ్ళ పేరుతోటి తీసుకున్నాడని నిన్న సజ్జనార్ సార్ కూడా వాస్తవమే మేడం, తీసుకున్నాడు. అందుకే ఫోర్జరీ సెక్షన్ కూడా వేసినాం మనం. దాంతో పాటు ఇప్పుడు గేమింగ్ యాక్ట్ కూడా పడుతుంది. గేమింగ్ యాక్ట్ కూడా పడుతుంది మేడం, ప్లస్ ఐటీ యాక్ట్ పడుతుంది, వేరే చీటింగ్ అవన్నీ పడుతుంది. ఇంకా అంత ఈజీ ఏం కాదు బయటికి రావడం అంత ఈజీ ఏం కాదు. వచ్చేస్తాడు అని కొంతమంది. ఒకవేళ వచ్చినా కానీ మా దగ్గర సఫిషియెంట్ డిజిటల్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నవి, ఫోరెన్సిక్ అనాలిసిస్ ఉంది, డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రాపర్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసి ట్రయల్ నడిపించి కన్విక్షన్ తెప్పించగలుగుతాము. బట్ జనాలకు ఒకటి భ్రమ ఏంటంటే ఈ అంతా క్రైమ్ చేసుకుని ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతాం అనేది రాంగ్ ఒకటి. కానీ ఈ క్రైమ్ చేయడం వల్ల జనాలకు కూడా భారీ నష్టం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం సినీ పరిశ్రమకు జరుగుతుంది, పబ్లిక్కి కూడా ఇండివిజువల్కి వాళ్ళకి నష్టం జరుగుతుంది. సో ఇది గ్రహించట్లేదు. ఎంతసేపు ప్రీ కంటెంట్ వస్తుంది అనేది చూస్తున్నారు, బట్ బ్యాక్ ఎండ్ నుంచి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఐడియా వస్తలేదు. అసలు నా డేటా ఎక్కడి నుంచి పోయింది అనేది చూస్తారు, అవును కనబడదు కదా మేడం. నీకు బ్యాక్ ఎండ్ నుంచి నువ్వు అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయితే వాడు ఆటోమేటిక్గా డేటా తీసుకుంటాడు, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది డేటా. ఎందుకంటే వాడు క్రియేట్ చేసిన లింక్ కదా అది అప్లికేషను. యూ కెన్ డూ ఎనీథింగ్, వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. కానీ అంటే జరిగింది తప్పే కావచ్చు, చేసింది అతను తప్పే కావచ్చు, బట్ పబ్లిక్ నుంచి చాలా మంది దగ్గర నుంచి అతనికి పాజిటివ్గా వినిపిస్తుందండి. చాలా మీమ్స్ వస్తున్నాయి, పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే తక్కువ రేటుకి సినిమాలను అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా సినిమాలని ఎప్పటికప్పుడు సినిమా ప్రేక్షకుల కోసం, వాడు అభిమానించే వాడి కోసం తీసుకొని వచ్చాడు. అతను ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వచ్చేస్తాడు, అతను రైట్ అన్నట్లు కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? అది రైట్ కాదు మేడం, అది ఇల్లీగల్. ఇప్పుడు ఎవరిదైనా సరే ఏదైనా సరే ఒకళ్ళకి రైట్ ఉన్నదాన్ని మనం అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది రాంగ్. అది దానివల్ల అతను గెయిన్ అవుతున్నాడు కాబట్టి పెడుతున్నాడు. ఒకళ్ళకి ఫ్రీగా అందించాలనే కాన్సెప్ట్ కాదు అక్కడ. దానివల్ల అతనికి రెవెన్యూ వస్తుంది. సరే, జనాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నష్టమే, వాళ్ళ డేటా అనేది బ్రీచ్ అవుతుంది. వాళ్ళ ఆ గేమింగ్ వెబ్సైట్, ఆ గేమింగ్ బెట్టింగ్ దానికి అలవాటు అయ్యి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
సిమిలర్ టైము వాళ్ళకి డేటా కూడా బ్రీచ్ అవుతుంది. సో, దానివల్ల వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ గానీ, వేరే సైబర్ అఫెన్సెస్‌కి గురవుతున్నారు. కాబట్టి ఈ అమౌంట్ అనేది అంటే ఓటీటీ కంటెంట్ ఎంతుందో ఉంటది. దానికేం లేదు మేడం. సినిమా టికెట్లు ఎక్కువైనా, తక్కువైనా గానీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం పోయి చూసుకోవాలా తప్ప, ఇట్లాంటి ఇల్లీగల్ వెబ్‌సైట్‌లో ఓటీటీ ఉంది మనకి. వాళ్ళు రిలీజ్ అయిన వారంకో, 10 రోజులకో అవును, దాంట్లో కొంచెం తక్కువకే వచ్చేది. చూసుకోవచ్చు మేడం. దాంట్లో చూసుకోవచ్చు. లేకపోతే మనకి మంచిగా అనిపించిన సినిమాలో థియేటర్‌కెళ్ళి చూసుకోవచ్చు ఫ్యామిలీతో. అంతేగాని మనం ఈ ఇల్లీగల్ కంటెంట్ ఫ్రీగా ఉందని చెప్పేసి ఈ ఇల్లీగల్ వెబ్‌సైట్ మీద డిపెండ్ అయితే మాత్రం మన డేటా బ్రీచ్ అవుతది. మనం కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ అండ్ గేమింగ్ దానికి అలవాటైతాము, అట్రాక్ట్ అయితాము. సో, దానివల్ల కూడా మనకి నష్టం జరుగుతది కాబట్టి జనాలు ఇది గ్రహించి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే మంచిది. సార్, ఇప్పుడు 3 కోట్ల వరకు ఏమో రికవరీ చేశారంటున్నారు. యాక్చువల్‌గా అతనిది 500 నుంచి 1000 కోట్లు సంపాదన ఉంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంత ఉంటుందండి? అంటే మేడం, అంటే మనం ఎంత సంపాదన అనేది దాని మీద ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ అతనికి క్రిప్టో రూపంలో పేమెంట్ అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు మన దగ్గర ఇండియాలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్‌లో ఉన్న అనాలిసిస్ చేస్తే మాత్రం మనకు అంతవరకు ఫ్రీజ్ చేయగలుగుతున్నాం. అంటే 20 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ ఉంది. బట్ అతనికున్న ఇప్పుడు అవైలబుల్ అమౌంట్ 3 crores ఉంది కాబట్టి ఫ్రీజ్ చేయగలిగినాము. సో, ఇంకా క్రిప్టో డేటా అనేది అనాలిసిస్ చేయాలా? ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంకా ఎంత ఉందనేది మేము ఎవాల్యుయేట్ చేయాలి. జస్ట్ ఫ్రాన్స్ నుంచి 2 days బ్యాకే వచ్చాడని ఇక్కడేదో ఈ గేమింగ్ సైట్స్కి సంబంధించిన అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న టైంలోనే మీకు దొరికాడు టెక్నికల్గా అని అంటున్నారు. నిజమేనా సార్ అది? అతనికి అంటే మేము అతనికి పేమెంట్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అతను అంటే ఎట్లా వెబ్సైట్ డిజైన్ చేసాడు, ఎక్కడ సర్వీసెస్ తీసుకున్నాడు. క్లౌడ్ ఫేర్ అని ఉంది, ఏంజెలా అని ఉంది. క్లౌడ్ ఫేర్ అనేది ప్యూర్లీ డిఎన్ఏ సర్వీసెస్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇతను ఎక్కడన్నా మీరు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, దానికి ఎక్కడ దగ్గర హోస్ట్ చేయాలా, సర్వీసెస్ తీసుకోవాలా. అంటే ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఉంది మేడం, మనం మాట్లాడితే మనది ఐపీ అనేది వాళ్ళకి హిట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ నుంచి అది స్టోర్ అవుతుంది అనమాట ఐపీ. సో, ఇది ఏంజెలా అనేది ఏంటంటే మన ఐపీస్ అనేది మాస్ చేస్తుంది. దానికి క్లౌడ్ ఫేర్ అనేది మీడియేటర్ అనమాట. ఇప్పుడు నాకు ఏదైనా సర్వీసెస్ కావాలి ఏంజెలా నుంచి అంటే నేను క్లౌడ్ ఫ్లోర్ త్రూ ఏంజెలా నుంచి సర్వీసెస్ తీసుకోవాలి. ఇది మీడియేటర్గా పనిచేస్తుంది, డైరెక్ట్ కుదరదు. సో, ఆ ఐపీస్ అనేది మాస్క్ చేసుకోవడానికి అవి దాన్ని యూజ్ చేస్తారనమాట. నార్మల్ మనం అంటే జనాలు చాలామంది జెన్యున్గా చేసేవాళ్ళు ఇదంతా ఉండదన్నమాట. సో, ఎవరైతే అంటే పైరేట్ అది ఏంజిల్లా కూడా ఏంటంటే పైరేట్ బే అని ఒకటి డార్క్ వెబ్ అప్లికేషన్ ఉంది. దానికి ఫౌండర్ అనమాట, అంటే వాళ్ళు పార్ట్నర్ అనమాట. సో, ఆ ఏంజిల్లా దాని మీద హోస్ట్ చేయడం వల్ల ఇతని ఐపీస్ మీరు ఇక్కడ ఇండియాలో ఉండి చేసినా కానీ అతను నెదర్లాండ్ ఐపీస్ వస్తాయి మనకి ఇక్కడ ఐపీస్ జెన్యున్ ఐపీస్ ఎక్కడ రావు, మాస్క్డ్ ఐపీసే వస్తాయి. సో, అతనికి అదొక ధీమా, పట్టుకోలేరు అనేది కాన్ఫిడెంట్ ఏంటంటే నాది డేటా ఎక్కడ లేదు, నా పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వలేదు నేను. సో, నా ఐపీస్ కూడా రావు, నేను ఇక్కడ ఉండలేను కాబట్టి నన్ను పట్టుకోలేరు అనేది ఒక ధైర్యం ఉండేది అతనికి. కానీ ఎలా తెలిసింది మీకు ఇక్కడికి వచ్చాడు అంతా? అసలు 2 days బ్యాకే వచ్చాడంట. అవును మేడం, అది మేము కొద్దిగా అతని మీద టెక్నికల్గా అనాలిసిస్ చేసి అతను అంటే ఎక్కడ ఉన్నారు ఏందనేది మనకి మానిటర్ చేసి అదే ఆ ఫ్రెండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లోనే పట్టుకోగలిగారా సార్? అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ప్లస్ అతను వెబ్సైట్ హోస్ట్ చేసింది, మిగతా డీటెయిల్స్ అన్ని ఐపీ డీటెయిల్స్ అవన్నీ తీసుకుని ట్రాక్ అవుట్ చేయాలి. ఏదైనా టెక్నికల్గానే మేడం. మనకి దాని గురించి అసలు అతని ఐబొమ్మ పర్సన్ ఎవరనేది ఎవరికి తెలియదు, ఈవెన్ మాకు కూడా తెలియదు. లేదు. అవును, మాకు కూడా జీరో. మా కంప్లైంట్ రిసీవ్ దగ్గర నుంచి జీరో అనమాట. ఇక్కడ ఎట్లా వెళ్ళాలా, అసలు ఎట్లా అనాలిసిస్ చేయాలో మాకు కూడా జీరో. దాన్ని కొద్దిగా మేము వర్కౌట్ చేసి దాని మీద కొద్దిగా స్టడీ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని ఐడెంటిఫై చేసిందే మేము కొన్ని రోజుల బ్యాక్. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతన్ని ట్రాక్ చేసి పట్టుకోగలదు. కానీ అతనికి ఏదైతే నాలెడ్జ్ ఉందో లేకపోతే అతను ఎందులో ఎక్స్పర్ట్ అవన్నీ ఒక మంచి పనికి యూజ్ చేస్తే చాలా బాగుంటుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి సార్ నిజానికి. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే ఇప్పుడు మనకి స్కేర్సిటీ చాలామంది మంచిగా అంటే ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు మేడం చాలామంది. వాళ్ళు జెన్యున్ సర్వీసెస్ ఇస్తారనమాట. అంటే గవర్నమెంట్కి ఏదన్నా ఇప్పుడు ఆర్మీస్లో కానీ మనకి ఇండియాకి కానీ మన కంట్రీకి కానీ యూజ్ అయ్యేదానికి యూజ్ చేస్తే అతనికి మంచి శాలరీస్ కూడా పేమెంట్ కూడా మంచి జరుగుతుంది. అంటే ఇంత ఇన్స్టెంట్గా పేమెంట్ జరగకపోవచ్చు, ఇతనికి ఏంటంటే 15-20 లక్షలు వస్తుంది నెలకి. అంత ఇన్స్టెంట్గా జరగకపోవచ్చు కానీ సఫిషియెంట్ అమౌంటే వస్తుంది కదా మనం లైవ్లీహుడ్కి. కాకపోతే మంచి పని కోసం యూజ్ చేస్తే మంచిది. కానీ సార్ అతను చాలా టెక్నికల్గా అసలు సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు, వేరే లెవెల్లో ఉన్నాడు టెక్నికల్గా. అసలు అతను ఎవరు పట్టుకోలేనంత నాలెడ్జ్ ఉంది అన్నీ చెప్పారు, అన్నీ బాగున్నాయి. కానీ అలాంటి వాడిని పట్టుకోగలిగారంటే పోలీసులు మీరు ఇంకా టెక్నికల్గా స్ట్రాంగ్ అనే కదా సార్? అవునా? అవును మేడం. మీరు ఇంకెంత స్ట్రాంగ్ అయితే పట్టుకోగలిగారు?
అంటే గవర్నమెంట్ నుంచి మాకంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌కి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అని టెక్నికల్‌గా మాకు అనాలిసిస్ చేయడానికి కొన్ని ఇవి ఇచ్చారు కాబట్టి దానివల్ల మేము అనాలిసిస్ చేయగలుగుతున్నాం మేడం. ఏదైనా టెక్నికల్గా స్ట్రాంగ్ అంటే ఆ స్ట్రాంగ్ని పట్టుకోగలిగారంటే మీరు ఇంకెంత స్ట్రాంగ్. గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు హైదరాబాద్, ఎస్పెషల్లీ సజ్జనార్ సార్ టీము, మీకు అందరికీ. ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ ఈ ఇష్యూలో ఎవరెవరో పార్టిసిపేట్ చేశారు, ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు ముఖ్యం సార్. ఫస్ట్ సినిమాలు, ఆర్థికపరమైనటువంటి లాస్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ప్రాణాలు, బెట్టింగ్ యాప్స్ తోటి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అమాయకులు, వాళ్ళకి తెలియక పాపం. అలాంటి వాళ్ళ విషయంలో మీరు నిజంగా ముందుకొచ్చి స్టెప్ వేసి దానికోసమే ఫస్ట్ మీరు ఇలా ఒక పెద్ద క్రిమినల్ని పట్టుకోగలిగారు. సవాల్ విసిరాడు, పట్టుకోండి చూద్దామని చెప్పేసి. ఆ టైంలో చాలా మీమ్స్ కూడా వచ్చినాయి మీ మీద, పోలీసుల మీద. సో అలాంటి వ్యక్తిని పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.